సో, ఈ వీడియోలో ఎలా డిపాజిట్ చేయాలి వాంటేజ్‌లో అండ్ ఎలా విత్‌డ్రా చేయాలి అని ఒకే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో, ఫస్ట్ నేను ప్రొఫైల్‌లోకెళ్ళి డిపాజిట్ క్లిక్ చేశాను అండ్ అమౌంట్ వచ్చేసి $10,000 అంటే $100 నేను డిపాజిట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి లైక్ నేను యూఎస్‌డిటీ బీపీ20తో క్రిప్టో ద్వారా డిపాజిట్ అండ్ విత్‌డ్రా చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, నేను ఇప్పుడు బినాన్స్ పే క్లిక్ చేసుకున్నాను. సేమ్ బినాన్స్ పే అంటే ఏంటి అంటే సేమ్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తామో ఐఎన్ఆర్ తోటి సేమ్ అలాగే బినాన్స్ పే తోటి మనము స్కాన్ చేసి అవతల వ్యక్తికి లైక్ క్రిప్టోని సెండ్ చేయొచ్చు అనమాట. సో, నేను కూడా 10,000 డిపాజిట్ చేస్తున్నాను. అంటే లైక్ $100 అనమాట. సో, ఈ $100 నేను వాంటేజ్‌లోకి డిపాజిట్ చేశాను త్రూ బినాన్స్ పే. సో, నేను బినాన్స్‌లోకెళ్ళి స్కానర్ ఓపెన్ చేసి అండ్ నేను ఇందాక స్క్రీన్‌షాట్ తీసుకున్నది ఇందులో అప్లోడ్ చేశాను. లైక్ ఇప్పుడు 1 మినిట్ గైస్. సో, అప్లోడ్ క్యూఆర్ కోడ్ అని కొడితే నాకు ఇక్కడ వచ్చాయి కదా. సో, పేమెంట్ స్క్రీన్‌షాట్‌ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాను $100. సో, కన్ఫర్మ్ దెన్ ఆఫ్టర్ మనకి అథెంటికేటర్ కోడ్ అడుగుతుంది. మనకు గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది కదా. సో, అథెంటికేటర్ కోడ్‌ని మనము ఇక్కడ పెట్టేస్తే మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోద్ది. లైక్ 1 మినిట్. యాహ్! సో, ఇలా సో, ఇక్కడ $100 డిపాజిటెడ్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. అంటే వాంటేజ్‌కి వెళ్ళిపోయిందని ఇక్కడ బినాన్స్‌లో చెప్తుంది. అండ్ వాంటేజ్‌లోకి మళ్ళీ నావిగేట్ అవుతే మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చూపించింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి లైక్ అక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా. ఆ క్రాస్‌ని క్లిక్ చేసి లీవ్ దిస్ పేజ్ వచ్చేస్తే మనకి డిపాజిట్ అయిపోయి ఉంటుందన్నమాట. లైక్ బ్యాక్ టు హోమ్ పేజ్ క్లిక్ చేయాలి. సో, నా బ్యాక్ టు హోమ్ పేజ్ క్లిక్ చేస్తే నా దగ్గర ఇందాక $0 ఉండే. సో, నాకు ఇక్కడ $10,000 చూపిస్తుంది ఈక్విటీలో. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే విత్‌డ్రా గుటంగా నేను క్రిప్టో తోటి నేను పెట్టుకుంటాను. సో, చూడండి ఎలా విత్‌డ్రా అవుతుందో అనేది. 10,000 అండ్ విత్‌డ్రా గుటంగా ఒక వితిన్ 2 to 3 మినిట్స్‌లో మనకి అమౌంట్ అనేది బినాన్స్‌లోకి పడిపోతాయి అన్నమాట. బినాన్స్ ఆర్ ఎనీ అదర్ ట్రస్ట్ వాలెట్. సో, ఇక్కడ నేను విత్‌డ్రావల్ ఆప్షన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ విత్‌డ్రావల్ మెథడ్ ఉంది కదా. సో, ఇక్కడ నేను బినాన్స్ పే కాకుండా నేను నార్మల్ యూఎస్‌డిటీ బీపీ20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైక్ యూఎస్‌డిటీ బీపీ20. సో, ఇక్కడ నా వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలన్నమాట. ఈ వ్యాలెట్ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే బినాన్స్‌లో మనకి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే లైక్ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపాజిట్ క్రిప్టో ఉంది కదా, అది క్లిక్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మనం యూఎస్‌డిటీని క్లిక్ చేయాలి. యూఎస్‌డిటీలో బీఎస్సీ బీపీ20 అని అడ్రస్ ఉంటుంది. సో, ఆ నెట్వర్కే యూజ్ చేయాలి. ఎందుకంటే మనము వాంటేజ్‌లో యూఎస్‌డి బీపీ20 సెలెక్ట్ చేసాం కాబట్టి మనం అదే నెట్వర్క్ తోటి ఆ నెట్వర్క్ అడ్రస్సే మనము వాంటేజ్‌లో పేస్ట్ చేయాలి కాపీ చేసుకొని. సో, ఇలా పేస్ట్ చేశాక మనకి లైక్ సబ్మిట్ 1 మినిట్ గైస్. సో, రీచెక్ చేసుకుంటున్నాను. సో, కరెక్ట్ ఉందా లేదా అనేది. సో, నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి విత్‌డ్రా అయిపోద్ది అనమాట. సో, ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో, మనకి వెంటనే వచ్చేస్తుంది అనమాట వెరిఫికేషన్ కోడ్. సో, ఎప్పుడైతే మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తామో దెన్ మనకి అథెంటికేటర్ కోడ్. సో, మనము మీ అకౌంట్లో మీరు తప్ప ఇంకెవరు విత్‌డ్రా చేయలేరు. ఎందుకంటే విత్‌డ్రావల్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీ ఓటీపీ అండ్ వెరిఫికేషన్ కోడ్ అథెంటికేటర్ కోడ్ చెప్తారో అప్పుడే మీ సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట ట్రాన్సాక్షన్ విత్‌డ్రావల్. సో, 1 మినిట్ గైస్. సో, అథెంటికేటర్ కోడ్ తప్పు కొట్టాను. సో, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దట్ మనది సక్సెస్ఫుల్గా విత్‌డ్రావల్ అయిపోతుంది. సో, ఈ విత్‌డ్రావల్ అనేది మనకి ఒక వితిన్ 2 to 3 మినిట్స్‌లో వచ్చేస్తుంది అనమాట మన బినాన్స్ పేకి. దట్స్ ఇట్. సో, ఇలా మనము డిపాజిట్ అండ్ విత్‌డ్రా మనము త్రూ వాంటేజ్‌లో మనము
బినాన్స్ పే ఆర్ బినాన్స్ వ్యాలెట్ ఆర్ ఎనీ అదర్ ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ ఏదైనా ఒక వ్యాలెట్ యూజ్ చేసుకొని డిపాజిట్ ఆర్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. థ్యాంక్ యూ.